పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కదంబపూర్ గ్రామంలో క్వారీ నుండి బండలను తీసుకువెళ్తున్న లారీలను గ్రామస్తులతో కలిసి అడ్డుకున్నారు కాంగ్రెస్ నాయకులు గోస్కుల సదయ్య. మీడియాతో మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కదంబపూర్ గ్రామంలో క్వారీ నుండి లారీలు పెద్ద ఎత్తున బండలను తీసుకువెళ్తున్నాయి. ఈ లారీలు కదంబపూర్ గ్రామం నుండి వెళ్ళుచున్నాయి. ఈ లారీలు వెళ్ళడం వలన దుమ్ము ధూళి వచ్చి ప్రజలందరము అనారోగ్య బారిన పడుతున్నాము. అలాగే స్కూల్కు వెళ్ళే విద్యార్థులకు కూడా చాలా ఇబ్బందిగా మారింది. బాగా స్పీడ్గా వెళ్ళడం వలన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు దుమ్ము ధూళి వలన జ్వరాలు ఇతర అనారోగ్య బారిన పడుతున్నారు. కదంబపూర్ గ్రామం నుండి ఇకపై ఎలాంటి లారీలు నడవకుండా మేము చర్యలు తీసుకుంటామని, క్వారీల లారీలు కదంబపూర్ నుండి వెళ్తే వాటిని తప్పకుండా అడ్డుకుంటామని కాంగ్రెస్ నాయకులు గోస్కుల సదయ్య అన్నారు. మండలం కదంబపూర్ గ్రామంలో మరి మా గుట్ట గ్రెనేటి నుంచి వెళ్ళి మరి అక్రమంగా దౌర్జన్యంగా మరి 10-15 ట్రాక్టర్ టిప్పర్లతోని మరి తెల్లరాక పొద్దురాక మరి బండ మరి మట్టి గుట్ట నుంచి వెళ్ళి మరి ఇలా ఇసుక అన్నీ అమ్ముకుంటూ ఉన్నారు. ఒక వారం రోజుల నుంచి వెళ్ళి 10-15 లారీల నుంచి వెళ్ళి 10-15 లారీలు రికామ్ లేకుండా నడుతూ ఉన్నాయి. మాకు రోడ్డు నాశనం అవుతూ ఉన్నాయి. ఆ దుమ్ముకు ఆ సౌండ్కు మరి ఓవర్ లోడ్ వేసుకొని పోతుంటే ఎక్కడెక్కడ రోడ్లు వలిపోతూ ఉన్నాయి. మరి ఇలా చదువుకున్న పిల్లలు బడికి పోవాలంటే మరి గజగజ అనుకుతూ ఉన్నారు. బయటికి వెళ్ళాలంటే భయపడుతూ ఉన్నారు. మరి ఇలా మేము కూడా పోవాలంటే ఇబ్బందిగా ఉన్నది. మరి లారీలు అడ్డుకున్నాం. మరి ఇలా మా ఊరు లీడర్లు పొత్తుకపల్లి పోవాలన్నట. పొత్తుకపల్లి సెక్డం కట్టే కాంట్రాక్టర్ను మా ఊరు లీడర్ కుమ్మకాయ మరి ఇలా బండ మట్టి ఉసుక కూడా అమ్ముకోవడం జరుగుతూ ఉంది. మరి ఇలా చెప్తా ఉన్నాం, ఖబర్దార్, మేము ఇలా ఊకుండేది లేదు. ఊరు కోసం ప్రజల కోసం తప్పకుండా కొంతమంది భయపడతారు మీకు, కానీ మేము భయపడం. మేము ఏం చెప్తారు చేయరి, పోలీస్ స్టేషన్ పట్టిస్తారా, మమ్మల్ని చంపుతారా చంపుర్రి, మేము అడ్డుకుంటాం, రోడ్డు కట్టముంటాం. మేము ఇలా మాకు సమస్యలు ఉన్నాయి పట్టించుకుంటలేదు. మీకు ఈ పర్మిషన్ ఎవరు ఇచ్చారు? మేము వాళ్ళని అడుగుతాం, రమ్మనురి, ఇటుకి రావాలి, ఊళ్ళో గ్రామ పంచాయతీ రారి, మా ఊరు సమస్యలు చెప్తాం. మీకు మట్టిగా పర్మిషన్ ఎవరు ఇచ్చారో మేము వాళ్ళని అడుగుతాం. తప్పకుండా మీకు తెల్లరపొద్దులకి ఇచ్చే అధికారం ఏమన్నా మీరు సంపాదించుకునే మీ సొంత లాభాల కోసం మా ఊరు నాశేస్తారా? మరి మాకు ఏమైనా ఆధార్ చూపెట్టి మీరు ఊరిని అమ్ముకోరి, మొత్తం అమ్ముకోరి. ఇలా గ్రామంలో కోలపరాల వాసన, ఈ రైస్ మిల్, గ్రేనేటి మన దుమ్ము, లారీలై ఈ రైస్ మిల్ దుమ్ము, ఇవన్నీ మాకు ఎందుకు ఈ బాధలు? ఎక్కడ లేదా ఊరు, ఈ మండలంలో మన ఊరే ఉన్నా ఇంతగానో ఆత్మనమా? 10 సంవత్సరాల నుంచి రక్తం తాగుతారు మా గ్రామం. ఇంకా ఎన్ని రోజులు తింటారు? మరి ఇప్పటికే ఈ లారీలు పోనిచ్చేది లేదు. మీరు ఎవరితో రేపు గ్రామ పంచాయతీ రారి, దొంగలు బయటపడాలి. మాకు పాన భయం ఉన్నది. మమ్మల్ని అందరినీ కాపాడతారా చంపుతారా? మరి ఇలా మీ సొంత లాభాల కోసం మీకు ఊళ్ళు ఉంటే ఏర్పడుతుంది. మరి ఊళ్ళు ఉండక మీరు అక్రమంగా మీ సొంత డబ్బుల కోసం మా ఊరు నాశనం చేస్తారా? మరి దానికి చర్చించుకుందాం. గ్రామ పంచాయతీ రారి మేము విడిచిపెట్టేది లేదు. తప్పకుండా లారీలు అడుగుంటాం. వెంటనే లారీ రిటర్న్ పంపించినాం.